హాయ్ ఫ్రెండ్స్, ఈ చిత్రంలో కనపడుతున్న మొక్కను చూస్తున్నారా? ఇది మెక్సికన్ పెటూనియాలో మరొక రకము. నేను ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా, గులాబీ రంగులో కనిపించే పెటూనియా. ఇది రెండవ రకము. ఈ మొక్క గ్రామీణ ప్రాంతాల్లోనూ అడవులకు దగ్గరగా ఉన్న పల్లెల్లోనూ ఎక్కువగా కనపడుతుంది. నేను ఒకచోట ఈ మొక్కను చూసినప్పుడు ఒక చిన్న కొమ్మను తెచ్చి కుండీలో నాటాను. చాలా జాగ్రత్తగా పెంచాను. అది బాగా పెరిగిన తర్వాత పూలు వస్తాయి అనుకున్నాను. పూలు రాకుండా ముందుగా కాయలు వచ్చాయి. ఇదేంటబ్బా అనుకున్నాను. వేచి చూశాను. తరువాత ఇలా మొగ్గలొచ్చి ఈరోజు పువ్వులు వచ్చాయన్నమాట. చాలా సంతోషం వేసింది. ఈ మెక్సికన్ పెటూనియా చాలా ఈజీగా పెరుగుతుంది. బాల్కనీ తోటల్లో పరాగ సంపర్కం కోసం తుమ్మెదలను ఆకర్షించడానికి, పక్షులను ఆకర్షించడానికి ఇవి నాటుకోవచ్చు. కంటికి ఇంపుగా కనపడతాయి, ఆహ్లాదంగా ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసా? వనవాసి నవల చదివారా? ప్రముఖ బెంగాలీ రచయిత బిభూషణ్ బందోపాధ్యాయ రాసిన వనవాసి నవలలో అంతా ప్రకృతి గురించే ఉంటుంది. ఆ నవలలో యుగళ ప్రసాద్ అనే ఒక పాత్ర ఉంటుంది. అతను అడవిలో ఒక చోట నుండి మరొక చోటుకి మొక్కల కొమ్మలను, విత్తనాలను తీసుకువెళ్ళి నాటి అడవులను విస్తరించడానికి ఇతోధికంగా సాయపడుతూ ఉంటాడు. అతనే గుర్తొస్తాడు. మీకు సంగతి తెలుసా? వృక్ష జాతుల్లో 3000 మొక్కలు ఉన్నాయట. అయితే మానవుడు ఉపయోగించేది కేవలం 27 మొక్కలను మాత్రమేనట. వృక్ష శాస్త్ర పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేశారు. వృక్షాలన్నీ కూడా మానవుడికి ఉపయోగపడేవే, ఏదో కొన్ని తప్ప. కొన్ని మొక్కలు విషపూరితంగా ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. చాలా మొక్కలు విషం లేనివి, మానవుడికి ఉపయోగపడేది, జంతువులకి ఆహారంగా ఉపయోగపడేవి కదా. ఈ ప్రకృతిలో ఏది నిరుపయోగమైనది లేదు. విషపూరితమైన మొక్కలు, జంతువులు, ప్రాణులు కూడా ఈ జీవావరణాన్ని సమతుల్యంగా ఉండేందుకు దోహదపడతాయి. నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఈ విషయాలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.